श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु भरद्वाज महाराज की जय। మాలిక్ ఆధ్యాత్మ జీవన కళలో మాస్టర్ గారు మనకి వివరిస్తూ ఉంటారు. అంటే మన పట్ల సత్సంగ సభ్యులు కానీ మనం కలిసి చేసుకునేప్పుడు మన పట్ల తేడాగా ప్రవర్తించిన మనం ఎట్లా ప్రవర్తించాలి, వాళ్ళ సహజంగా ఎలా చెప్పుకోవాలి. ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా గతంలో మనం వాళ్ళు వేరు అన్న భావంతో వాళ్ళ పట్ల ప్రవర్తించిన దానివల్ల మళ్ళీ వాళ్ళు ఇట్లా ప్రవర్తిస్తున్నారని, ఇవన్నీ ఇట్లా వాటిని మనం సాధ్యమైనందుకు భరించడానికి వాళ్ళతో మనం చెప్పుకోవటమే తప్పించి మళ్ళీ వాళ్ళ పట్ల మనం ఎటువంటి భావాలు పెంచుకోకుండా ఉండటం ఎంతో అవసరం అన్నమాట. పైగా ముందు అట్లా ప్రేమని అలవాటు చేసుకుంటూ ఉంటే తర్వాత ఎవరినైనా ప్రేమించగలగటం అనేది మనకి సాధ్యమవుతుంది. కారణం ఏంటి? వాళ్ళ మీద ప్రేమ కలగటానికి కారణం కూడా ఆ రూపంలో కూడా ఆయనే ఉన్నారు. అన్ని రూపాల్లో ఉన్నది ఆయనే కనుక మనం ఎవరినైనా ప్రేమించగలగడానికి కారణం అవ్వాలి. అందుకని ఇటు మా వాడండి, లేకపోతే మా బంధువండి, మా తోబుట్టువులండి, ఇలాంటివి కారణం కాకూడదు. అందరిలోనూ ఆయనే ఉన్నాడు కనుక మనకి కావాలట. అది మాస్టర్ చెప్పిన అలా చేస్తూ ఉంటే ఎవరినైనా ప్రేమించడానికి అట్లా సాధ్యమవుతుంది, మమకార బాంధవ్యాల వలన కాకుండా అంటున్నారు. ఇలా సాటి వారితో మమకారాన్ని కాక ప్రేమభావాన్ని పెంచుకోవాలి అంటే అందరినీ సాయి రూపంగా అంటే మనలోని నేను అన్న ప్రజ్ఞా రూపాలుగా చూడటం అభ్యసించాలి. మనలో ఉన్న నేను ఏమంటాం, ఏ చైతన్య స్వరూపాన్ని అయితే అంటున్నామో ఆ యొక్క ప్రజ్ఞా రూపంగా అందరిలోనూ ఆయనే ఉన్నారన్న విషయాన్ని ప్రజ్ఞా రూపాలుగా చూడటం అభ్యసించాలి. ఇట్టి పరిణితి అవసరం కనుకనే మన పూర్వీకులు సర్వమతాలు కూడా ఏదో ఒక రూపంలో 4 ఆశ్రమాలను కొద్దో గొప్ప ఆదేశిస్తూనే వచ్చాయి. అందుకనే ఇట్లాంటి పరిణితి అవసరం కనుకనే మన పూర్వీకులు సర్వమతాలు కూడా ఏదో ఒక రూపంలో 4 ఆశ్రమాలను అంటే కొద్దో గొప్ప ఆదేశిస్తూనే వచ్చాయి. బ్రహ్మచర్యంలో గురు శుశ్రూష, బ్రహ్మచారిగా ఉన్నప్పుడు గురువు దగ్గరికి వెళ్ళి గురువుని ఆశ్రయించి ఆయన దగ్గర సేవ చేస్తూ విద్య నేర్చుకుంటాడు. అందుకని బ్రహ్మచర్యంలోనేమో గురు శుశ్రూష. సంధ్యావందనం ద్వారా ఇట్టి విజ్ఞానాన్ని ఆర్జించి గృహస్థంలో తన అవసరాలను చూసుకునే ఏకాంత జీవితంలో నుంచి భార్య, బిడ్డలు, తల్లిదండ్రులు, బంధువులు, మిత్రులు ఇలా ఇంకా విశాలంగా అట్టి ప్రేమను అనుష్ఠించడం నేర్చుకోవాలి. బ్రహ్మచారిగా ఉన్నప్పుడు గురువు యొక్క సేవ చేస్తూ ఉన్నాడు, శుశ్రూష చేస్తూ ఉన్నాడు, సంధ్యావందనం ఇవన్నీ చేస్తూ ఉంటాడు కదా. అవి చేస్తూ ఇట్టి విజ్ఞానాన్ని అర్జించి గృహస్థాశ్రమంలోకి వచ్చాక ఎట్లా ఉండాలట, తన అవసరాలను చూసుకునే ఏకాంత జీవితంలో నుంచి, అంటే అప్పటి వరకు ఎట్లా ఉన్నాడు, ఏకాంత జీవితంలో ఉన్నాడు బ్రహ్మచర్యంలో. అక్కడి నుంచి భార్య, బిడ్డలు, తల్లిదండ్రులు, బంధువులు, మిత్రులు ఇలా ఇంకా విశాలంగా అట్టి ప్రేమను అనుష్ఠించడం నేర్చుకోవాలి. అట్టి నియమం గలది కనుకనే దానిని గృహస్థ ఆశ్రమం అన్నారు. చూడండి, గృహస్థాశ్రమంలో కూడా అట్లా నియమాలు ఉన్నాయట. మనం ఏదో మా ఇష్టం చోటు ఉంటామండి అంటానికి లేదు. గృహస్థాశ్రమానికి కూడా గృహస్థగా ఉన్నప్పుడు కూడా ఎన్నో ధర్మాలు ఉన్నాయి. అందుకని అట్లాంటి నియమాలు కలదు కనుకే దానిని గృహస్థాశ్రమం అన్నారు. అలా విస్తరించే ప్రేమ మమకార పరిధులను దాటి సర్వవ్యాప్తం అవడం సన్యాసాశ్రమం లక్షణం. ఇక్కడేంటి, గృహస్థాశ్రమంలో ఇట్లా అందరినీ ప్రేమించడం నేర్చుకోవడం, ఏకాంతంలో నుంచి ఇలాంటి కుటుంబంలోకి వచ్చి భార్య, బిడ్డలు, బంధువులు అట్లా అందరినీ ప్రేమించడం నేర్చుకోవడం, దాన్ని ఇంకా విశాలపరచుకోవడానికి అక్కడి నుంచి సన్యాసాశ్రమంలోకి రావటం. ఆ మమకార పరిధులను దాటి అప్పట్లా ఏమవుతుంది, ప్రేమించడం నేర్చుకున్న ఈ మమకారాన్ని దాటేసి ప్రేమ మమకారాలను దాటి సర్వవ్యాప్తం అవడం సన్యాసాశ్రమ లక్షణం. నామరూపాల ద్వారా సర్వగతమైన పరమాత్మ తత్వాన్ని దర్శించి సేవించడం గృహస్థాశ్రమ ప్రయోజనం. గృహస్థాశ్రమం ఉన్నప్పుడు ఎట్లా ఉండాలట, నామరూపాలను అనుసరించి అంటే సగుణంగా నామరూపాల ద్వారా సర్వగతమైన పరమాత్మ తత్వాన్ని దర్శించి సేవించడం గృహస్థాశ్రమ ప్రయోజనం. అందుకే సర్వధర్మ కార్యాలు, ఆశ్రమ మందిర నిర్వహణాది కర్మలు,
అధ్యాపనాదులు, శిష్య శిక్షణ మొదలైనవన్నీ కూడా గృహస్థుడికే చెప్పబడిన విధులు మాత్రమే. అంటే మిగిలిన వాళ్ళకి వాళ్ళెళ్ళి ఇవన్నీ స్థాపించడం, మందిరాలు కట్టడం ఇట్లాంటి వాళ్ళకి ఎవరికీ చెప్పలేదు. అలాగే విద్య గురించి కానివ్వండి, విద్యను అందించడం కానివ్వండి, అంటే గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళకి విధించబడినమాట ఇవన్నీ కూడా. ఏంటంటే అందుకే సర్వధర్మ కార్యాలు ఎవరు చేయాలి అంటే గృహస్థాశ్రమంలో ఉన్నవాడు చేయాలి. ధర్మ కార్యాలు, ఆశ్రమ మందిర నిర్వహణ అది కర్మలు. వాటిని మందిరాలను నిర్మించడం, వాటిని నిర్వహణ చేయటం, మళ్ళీ అధ్యాపనాదులు వాడు అధ్యయనం చేయటం, మళ్ళీ ఇటువంటిది మిగిలిన వాళ్ళకి తెలియజేయటం, శిక్షణ మొదలైనవన్నీ కూడా గృహస్థుడికే చెప్పబడిన విధులు మాత్రమే. సన్యాసాశ్రమంలో స్వతహా నామరూపరహితము అద్వయము అయిన ఆత్మతత్వాన్ని అనుభవపూర్వకంగా ప్రత్యక్షంగా తెలుసుకోవడమే పరమధర్మం. సన్యాసాశ్రమంలోకి వచ్చిన తర్వాత ఇంకా నేను మన గృహస్థలాగా ఉండడానికి వీల్లేదు. అక్కడ ఎలా ఉండాలట అంటే అక్కడేమో గృహస్థాశ్రమంలోనేమో సగుణంలో చేస్తూ ఉన్నాడు. చేయవలసిన కార్యక్రమాలని, వాళ్ళకి విధించబడిన కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉన్నాడు. ఆ దాటి దాన్ని ఇంకొంచెం నెక్స్ట్ స్టేజ్లోకి వెళ్ళాక సన్యాసాశ్రమంలో స్వతహాగా నామరూపరహితము అద్వైతము. అంటే ఏంటి? వాస్తవానికి పరమాత్మ తత్వానికి ఎట్లాంటిది చెప్పబడింది? నామరూపరహితము పైగా అద్వయము, రెండు కానిది అయినటువంటి ఆత్మతత్వాన్ని అనుభవపూర్వకంగా మాత్రమే తెలుసుకోవడమే పరమధర్మం. సన్యాసి అయిన తర్వాత నేను ఇంకా ఊరికే తిరుగుతూ అవి చదువుతారండి, ఇవి చదువుతారండి, గ్రంథాలు చదివి చదువుతారండి, ఇది కాదు. వాళ్ళు ఈ ఆత్మతత్వాన్ని తెలుసుకోవడమే, అనుభవపూర్వకంగా ప్రత్యక్షంగా తెలుసుకోవడమే వాడికి పరమధర్మం. గృహస్థుకేమో ఇందాక చెప్పినటువంటివి మందిర నిర్మాణాలు నిర్వహించేవి, తర్వాత ఆశ్రమాలను నిర్మించడం కానివ్వండి, ఇట్లా ఇవన్నీ చేయటం గృహస్థుకి విధించబడినవైతే సన్యాసికి ఆయన ధర్మంలో ఏంటట పరమధర్మం అంటే ఆత్మతత్వాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకుంటే సెల్ఫ్ రియలైజేషన్, తనలో ఉన్న పరమాత్మ తత్వాన్ని దర్శించడమే అతనికి పరమధర్మం. కాదండి నేను సన్యాసం తీసుకున్నానండి, నేను ఇంకే పనులు చేయను, ఊరికే నా తెలిసండి చెబుతాను, నేను వేరే సాధన చేయనంటే కుదరదు. కనుక అందుకే నామరూపాల ప్రభావాన్ని ఇచ్చే లౌకిక సంబంధాలను తగ్గించి నిరంతర ఆత్మనిష్టకై కాలాన్ని, శక్తిని అంతటినీ వినియోగించడమే సన్యాసి ధర్మం. ఎందుకు సన్యాసికి అన్నీ విసర్జించమని చెప్తారు అంటే అన్నీ విసర్జించి వస్తాడు. బంధువుల్ని, కుటుంబాన్ని, తర్వాత వస్తువుల్ని, మిగిలిన విషయాల్ని, ఆస్తుల్ని కానివ్వండి, ధనాన్ని కానివ్వండి, ఇవన్నీ ఎందుకు వస్తూ ఉన్నాడు అంటే అవన్నీ ఉంటే మళ్ళీ నామరూపాల్లో బంధిస్తూ ఉన్నాయి. ఇతనికి ఏంటి? సన్యాసాశ్రమంలో ఆత్మతత్వాన్ని తనలో దర్శించటం, అనుభవంలోకి తెచ్చుకోవటం, అంతటా వ్యాపించి ఆత్మ ఉందని నోటితో చూడటం వేరు, ఆ అనుభూతి పొందటం వేరు. అందుకని ఎందుకు సన్యాసికి అవన్నీ నిషిద్ధం అని చెప్పారు? మన గురు చేతుల్లో ఉంటుంది. వానప్రస్థ ఆశ్రమంలో ఏం వాడొచ్చు, మనకి ఈ సొరకాయ వీటితో వాడాలి, లేకపోతే ఈ అలాంటి మెటల్తో వాడిని చేయకూడదని కానివ్వండి, ఇవన్నీ ఎందుకు చెప్పారు మనకి అంటే దానికి కారణం మళ్ళీ అటువంటి వెనక్కి తీసుకెళ్ళి మళ్ళీ ఆ బంధాల్లోకి నామరూప సంబంధించిన వాటిలో వీడి మనసును బిగించడం వాళ్ళ ఉద్దేశం కాదు. నువ్వు దాన్ని దాటి వస్తున్నావు. అది తెలుసుకోకుండా నేను అవన్నీ వదిలేసి వచ్చానండి అని గొప్పగా చెప్పుకున్నావు అనుకోండి, ఎందుకు వస్తున్నావు? ఇంతకంటే గొప్పదైనటువంటి ఆత్మతత్వాన్ని అనుభవం చేసుకోవడానికి వస్తుంది. అందుకని ఇక్కడ మాస్టర్ అంటున్నారు, నామరూపాల ప్రభావాన్ని ఇచ్చే లౌకిక సంబంధాలను ఎందుకు, అన్నిటినీ కుటుంబాన్ని అన్ని వదులుకొని సన్యసించిన వాడికి అన్ని వదిలేసి ఎందుకు వస్తున్నాడు? వాళ్ళ అనుమతి తీసుకుని రావాలి. అది కూడా తీసుకొని ఎందుకు వస్తూ ఉన్నాడు అంటే నామరూపాల ప్రభావాన్ని ఇచ్చే లౌకిక సంబంధాలను తగ్గించి నిరంతరం ఆత్మనిష్టకై కాలాన్ని, శక్తి అంతటినీ వినియోగించడమే సన్యాసి ధర్మం. ఆశ్రమ నిర్వహణలు సాధకుడైన సన్యాసికి నిషిద్ధం. సాధకుడైన సన్యాసికి నిషిద్ధం. పరిపూర్ణయ్యి ఆత్మజ్ఞానం పొందింటే ఆయన చేయొచ్చు. వీడు సాధకుడు, పొందాల్సింది పొందకుండా నేను మిగిలిన చేస్తా అన్నాను అనుకోండి, మనం విద్యను ఆర్జించకుండా నేను విద్యని నలుగురికి చెప్తానంటే ఎంత హాస్యాస్పదంగా ఉంటుంది. అందుకని వీళ్ళకి విధించబడింది ఇది. శిష్య సేకరణ, పురాణ ప్రవచనం మొదలైనవి నిషిద్ధం. సన్యాసికి చూడండి ఎంత గమ్మత్తుగా చెప్తున్నారు. శిష్య సేకరణ, పురాణ ప్రవచనం మొదలైనవి నిషిద్ధం. అంటే ఎవరు చెప్పారో క్లియర్గా ఉంది, కానీ ఇప్పుడు ఎట్లా ఉంది? అందరూ వేదికలు ఎక్కేశారు.
కనుక ఇటు నామరూపాల ద్వారా ఆత్మతత్వాన్ని గుర్తించడం అనే గృహస్థాశ్రమం నుండి మనస్సును అక్కడేమో నామరూపాల ద్వారా అంటే పూజ ఇవన్నీ చెప్పి సగుణంగా ఆయన్ని అర్చిస్తూ ఆయన రూపాలుగా ఉన్న సమాజాన్ని, ఆయన రూపాలుగా ఉన్నటువంటి ఈ సమాజంలోని జనాల్ని వాళ్ళందరికీ ఉపయోగపడే పనులు చేయటం, ఆ రూపంగా సగుణంగా ఆయన్ని సేవిస్తున్నారు. ఊరికే మూర్తి పూజ కాదు సగుణంగా అంటే. అన్ని రూపాలు ఆయన ఉన్నాడని చెప్పి వాటికి అవసరమైన వాటినన్నిటిని ఏర్పరుస్తూ చేస్తూ ఉంటాం. సన్యాసికేమో వాటిని ఎందుకు నిషిద్ధం చేశారంటే మళ్ళీ ఈ లౌకిక సంబంధాల్లోనూ వాటిలో మనసు తగులుకోకుండా వాటి నుంచి వచ్చి అతను కేవలం అటువంటి ఆత్మ తత్వాన్ని తనలో అనుభవపూర్వకంగా తెలుసుకోవడమే తనకి విధించబడిన పరమధర్మం కనుక దానికోసం అలాంటి వాడికి సాధకుడుగా ఉన్నప్పుడు ఆశ్రమ నిర్వహణ ఈ మూడు కూడా సాధకుడైన సన్యాసికి నిషిద్ధం. అలా తెలియదు ఇప్పుడు చాలా మందికి. అంతేకాకుండా శిష్య సేకరణ, పురాణ ప్రవచనం. పురాణాలే కదండి చెప్పేది, మంచిదే కదండి అనుకోవడానికి కూడా లేదట. అతనికి ఇవన్నీ కాదు, అవన్నీ గృహస్థాశ్రమంలో చేసి ఉండాలి. ఇక్కడ అతనికి ఇటువంటివన్నీ కూడా నిషిద్ధం అంటున్నారు. అటు నామరూపాల ద్వారా ఆత్మతత్వాన్ని గుర్తించడం అనే గృహస్థాశ్రమం నుండి మనస్సును సన్యాసాశ్రమానికి మారడానికి సంసిద్ధం చేసుకోవడమే వానప్రస్థాశ్రమ ప్రయోజనం. బ్రహ్మచర్యం, గృహస్థాశ్రమం, తర్వాత వానప్రస్థాశ్రమం, తర్వాత సన్యాసం. అంటే దీనిలో నుంచి దీనిలోకి ట్రాన్సిషన్ జరగాలి. అంతేగాని అయ్యో అన్ని అనవసరంగా వదిలేసుకొని వచ్చేసారండి అనేట్టుగా ఉండకూడదు. సన్యాసిగా దానిలో అన్ని సన్యసించి వచ్చి ఎవరిని అక్కడే ఉంటే బాగుండేది, హాయిగా రోజు పట్టుకొల మీద కొనుక్కునేవాడిని, లేకపోతే అంతా నా చేతిలో ఉండేది, ఏది కావాలంటే కొనుక్కు తినేవాడిని, ఇప్పుడేమో సన్యసించి అన్ని విసర్జించి వచ్చారు, నా చేతిలో ఏం లేవనుకునే స్థితిలో ఉన్నాడు అనుకోండి, అంటే దానికి ఇంక ఉపయోగం లేదనమాట. పతితులైన సన్యాసి అని బాబా చెప్తారు చూసారా, అట్లానే అయిపోతుంది. పైగా ఇంకోటి అంటారు, కక్కిన కుటి కోసం ఆశపడేది కుక్క ఒక్కటే అని అంటారు. అంటే ఏంటి, ఇవన్నీ నువ్వు వదిలేసుకొని వచ్చావు, మళ్ళీ మనసు వాటి మీదకి వెళ్తూ ఉంది అంటే అలాంటిదట. రాకుండా ఉన్న బాగుండేది, ఇంకో 4 ఏళ్ళ తర్వాత చేసి తీసుకుంటే పోయేది ఈ సన్యాసాశ్రమం, అనవసరంగా వచ్చాను. సన్యాసాశ్రమం వీటన్నిటినీ దాటి నేను పరమసత్యాన్ని, భగవతత్వాన్ని తెలుసుకోవడానికి వచ్చాను, దానికోసం నేను ఏమైనా చేస్తాను, మనసును దేనిలో బంధించకుండా లౌకిక బంధాల్లోనూ ధన కనక వస్తు వాహనాల్లోనూ నేను పట్టించుకోకుండా నాకు అన్నిటికంటే కూడా భగవంతుడి దర్శనం చేసుకోవటమే ముఖ్యం, నాలో అటువంటి అనుభూతిని పొందడమే ముఖ్యం అనే విషయం నుంచి వాటిని అనవసరంగా వదిలేసి వచ్చారండి, వీళ్ళ మాట వాళ్ళ మాట విని. అందుకని ఆ మనసుని అట్లా సంసిద్ధం చేసుకోవడానికి ఈ ట్రాన్సిషన్ ఫేజ్ ఏదో ఉందో దాన్ని వానప్రస్థాశ్రమం అన్నారట. అది దాని ప్రయోజనం. ఇలా సాటి వారితో మమతని అతిక్రమించిన ప్రేమతత్వాలన్నీ అలవర్చుకోవడంలో సమిష్టి ప్రార్థన, ధ్యానము ఎంతో ఉపకరిస్తాయి. ఎందుకు సమిష్టిగా చేసుకోమంటూ ఉన్నారంటే ఇది కారణం. సాటి వారితో మమతను అతిక్రమించిన ప్రేమతత్వాన్ని అలవర్చుకోవడంలో సమిష్టి ప్రార్థన. మన అన్న భావం కలగాలి అంటే సమిష్టిగా చేసుకుంటుంది, కానీ మీ ఇంట్లో మీరు, మా ఇంట్లో మేము కూర్చొని చేసుకున్నాం అనుకోండి, మన భావం ఎక్కడొస్తుంది? మనం అందరం కలిసినప్పుడే మన వాడతాం, లేకపోతే మీరు మేమే వాడతాం. కనుక అలా సాటి వారితో మమతని అతిక్రమించినటువంటి ప్రేమతత్వాన్ని అలవర్చుకోవడంలో సమిష్టిగా చేసే ప్రార్థన, ధ్యానము ఎంతో ఉపకరిస్తాయి. ఒకే నిర్ణీతమైన సమయంలో అందరు భక్తులు ఒకే విధమైన ప్రార్థన, ధ్యానము చేయడము, అవకాశం వరకు ఆ సమయంలో భక్తులందరూ చేరి అట్టి సాధనను కొనసాగించడంలో ఎంతో ఉపకరిస్తుంది అంటున్నారు. ఇప్పుడు సత్సంగం సమయం పెట్టుకున్నాం, అందరం ఆ సమయంలో కలిసి అది చేసుకోవడం. లేదు మిగిలిన సమయాల్లో పెట్టుకున్నాం, పూజ పెట్టుకున్నాం, ఇంకో సమయంలో ఏదైనా పెట్టుకున్నాం అనుకోండి, భజన పెట్టుకున్నాం, అందరూ కలిసి చేసుకోవడంలో ప్రయోజనం. కనుక అవకాశం ఉన్నంత వరకు ఆ సమయంలో భక్తులందరూ చేరి అట్టి సాధనను కొనసాగించుకోవడం ఎంతో ఉపకరిస్తుంది. ఇట్టి సమావేశ స్థలాలే దేవాలయాలు. పండుగలు, వివాహాలు, భజన, సద్గతులు, ప్రవచనము, పూజ, ధ్యానము అందరి కలిసి చేసుకునే పాఠశాల వంటిది దేవాలయం. ధర్మ ప్రవచన దేవాలయాలు ఈనాడు విస్తారంగా వృద్ధి చెందిన పట్టణాల్లో అందరూ ఆలయాల్లో సమావేశం అవడం తరచుగా సాధ్యపడదు గనుక ఒక భక్తుని ఇంట్లో ఆ ప్రాంతంలోని వారందరూ చేరి సామూహికంగా ప్రార్థనాధికాలు చేసుకోవడం సాధనకి ఎంతో దోహదం చేస్తుంది. మందిరాలకి
వేరే కారణం చేత పెట్టారు. ఊరికే కాలక్షేపం చేయడానికి కాదు. ఇట్లా సమిష్టి సాధన కోసం పెట్టారు. ఎక్కడెక్కడ వాళ్ళందరూ వచ్చి అక్కడ కూర్చొని ఒకే సమయంలో, ఒకే సంకల్పంతో, ఒకే సాధన చేయగలుగుతారని. కానీ అక్కడ ఇప్పుడు అలాంటివి లేవు. అందుకని ఏమవుతుంది, కనీసం అందులోని పట్టణాల్లో ఈ మందిరాలు ఇవన్నీ మనకి మన ఊర్లో అయితే చక్కగా వాటికి ఒక ఇది ఉంటుంది. మరి ఇప్పుడు ఇక్కడ ఎక్కడెక్కడో ఉంటాం. అందుకని మాస్టర్ గారు ఏం చెప్తున్నారు, ఇలాంటివి అందరూ సమావేశం అవ్వడం తరచుగా సాధ్యపడదు కనుక ఒక భక్తుని ఇంట్లో ఆ ప్రాంతంలోని వారందరూ చేరి సామూహికంగా ప్రార్థనాధికాలు చేసుకోవడం సాధనకి ఎంతో దోహదం చేస్తుంది. ఒక వంక సర్వులలోనూ ఆత్మని చూసేందుకు అది ఉపకరిస్తుంది. మరొక వంక ఆ ప్రదేశంలో దైవశక్తి జాగృతమై సాధనను పటిష్టం చేయడానికి ఉపకరిస్తుంది. మనం ఎక్కడ కూర్చొని ఒకే పనిగా మనం ఒకే సంకల్పంతో ఆయన కోసం మనం చేస్తూ ఉన్నాము ఇటువంటి కార్యక్రమాలు. అలాంటి స్థలాల్లో ఆయన యొక్క శక్తి అంటే దైవశక్తి జాగృతమవుతుంది. అందుకని స్థలాన్ని మార్చకుండా చేసుకోవడం కూడా ఎందుకు చెప్పారంటే అటువంటి స్థలాలు జాగృతమవుతాయి అంటున్నారు. కాబట్టి మరొక వంక ఆ ప్రదేశంలో దైవశక్తి జాగృతమై సాధనను పటిష్టం చేయడానికి దేవుని ఇక్కడ కూర్చోగానే ధ్యానంగా కుదురుతుందనేది మనకు అనిపిస్తుంది. ఒకసారి మన ఇంట్లో మనసు ప్రశాంతి లేదు, మందిరంలోకి వెళ్ళి కూర్చుంటాం, కూర్చోగానే అనిపిస్తుందా లేదా? అట్లానే ఇప్పుడు మనం సత్సంగం చేసుకునే ప్రదేశమే ఉంది, అక్కడ రాగానే ఆ భావం కలుగుతుంది కదా, ఈ సత్సంగ ప్రదేశమే. అట్లా అక్కడ ఎందుకంటే కారణం మనం ఆ చింతన అక్కడ చేస్తూ సాధన అక్కడ చేస్తూ ఉండటం వల్ల అక్కడ ఇట్లాంటి దైవశక్తి జాగృతం అవుతుంది, సాధన పటిష్టం చేయడానికి ఉపకరిస్తుంది. అలానే భక్తులందరూ కలిసి సేవా కార్యక్రమాలు చేయడానికి కూడా ఎంతో దోహదం చేస్తుంది. ఇందుకే శ్రీ సాయి భక్తులను హారతలు చేయనిచ్చారు. ఏది చేయని వారు బాబా ఎందుకు హారతలు చేయనిచ్చారు అంటే వాళ్ళు సమిష్టిగా అక్కడ కూర్చుని చేయటానికి అవకాశం కలుగుతుంది. అందుకనే సాయి భక్తులను హారతలు చేయనిచ్చారు. ఎంత అద్భుతంగా ఉంటాయి మాస్టర్ గారు ఈ కనుక వింటూ ఉంటే. అసలు ఏది చేసినా కానీ బాబా ఒప్పుకొని వాళ్ళు హారతలు అంత ఇదిగా ఎలా చేయనిచ్చారు? పొద్దున్నే వచ్చి గొడవ చేస్తుంటే, మెట్ల మీద పూజ చేస్తుంటే నేను ఊరుకోను, ఆయన బాబాకు వచ్చి హారతలు చేస్తుంటే ఏకంగా అప్పుడప్పుడు అన్ని ఇసిరేసి వెళ్ళి కూర్చున్నా కానీ మళ్ళీ వచ్చి కొద్దిగా కూర్చొని చేతులు తడుతూ ఆయన కూడా పాడేవారట. ఎంతో వినమ్రమైన భావంతో ఉండి ఆయన కూడా పాడేవారు అని. పైగా ఆయన స్వయంగా రాయించుకునేవి. అంటే ఏంటి అంటే సమిష్టిగా సాధన చేయటం అనేది మనకి ఎంత అవసరమో చెప్తూ ఉన్నారు మాస్టర్ గారు. కనుకే సాయి భక్తులను హారతలు చేయనిచ్చారు. శ్రీరామనవమి, ఉరుసు, గురువులు వంటి పండుగలు జరుపుకునేలాగా భక్తులను ప్రోత్సహించారు. తాము కూడా షిరిడీ చేరిన మొదట్లో తాగ్యాకు రాత్రులు వెళ్ళి అక్కడ సాధువులతో కలిసి కీర్తన చేసేవారు. ఇక్కడ ఏం చెప్తున్నారో మనం అర్థం చేసుకోవాలి. సమిష్టిగా సాధన చేసుకోవటం అనేది మనకి ఎంత అవసరమో, చేసుకోవటం ద్వారా ఇటువంటి పరిమితమైన మమకారాల్ని వాటన్నిటిని దాటి అందరితోనూ ప్రేమగా ఉండడానికి మనకి అవకాశం కలుగుతుంది. పైగా ఒకే ప్రదేశంలో ఒకే భావంతో ఒకే దైవాన్ని సమిష్టిగా చేసుకోవటం వల్ల మనన్న భావంతో పాటుగా ఆ స్థలంలో దైవశక్తి కూడా జాగృతం అవుతుంది అని మాస్టర్ చెప్తున్నారు. అందుకని వాళ్ళందరూ బాబా కూడా దాన్ని ప్రోత్సహించారు, హారతులు చేసుకొనిచ్చారు. అంతేకాకుండా మిగిలిన పండుగలు శ్రీరామనవమి, ఉరుసు, గురు పూర్ణిమ లాంటి పండుగలు జరుపుకునేలాగా భక్తులను ప్రోత్సహించారు. తాము కూడా షిరిడీ చేరిన మొదట్లో తాగ్యాకు రాత్రులు వెళ్ళి అక్కడ సాధువులతో కలిసి కీర్తన చేసేవారు. మనం మొదట్లో బాబా వెళ్ళి చేసేవారని తెలుసుకున్నాం. వెళ్ళి ఆయన కూడా చక్కగా అటువంటి పాటలు పాడుతూ నృత్యం చేస్తూ ఉంటే సాక్షాత్తు కృష్ణుడే అక్కడ వచ్చి నృత్యం చేస్తున్నాడు అంత ఇదిగా ఉండేది మురళి వాయిస్తున్న భంగిమలో అని. కనుక చావడి ఉత్సవం వంటివి భక్తులు, చావడి ఉత్సవం కూడా ఎంత గొప్పగా జరిగేది. మరి చావడి ఉత్సవం కూడా భక్తులు చేయనిచ్చారు. ఇలా తన ప్రాంతము పట్టణంలోని భక్తులతోనే గాక ఇతర ప్రాంతాల వారితో కూడా హృదయ సమైక్యతను అందగలందుకే తీర్థక్షేత్రాలను దర్శిస్తూ ఉండటం అవసరం. అట్టి యత్నానికి ఇచ్చటి మహనీయులు చిరకాలం చేసిన తపశ్శక్తి దోహదం చేస్తుంది. అట్లానే కాకుండా మనం ఒక స్థానంలో కాకుండా మళ్ళీ ఇలాంటి పుణ్యక్షేత్రాలకి, తపోక్షేత్రాలకి వెళ్ళి మహాత్ములు ఎక్కడైతే వాటిని పునీతం చేశారో వాళ్ళ పాదస్పర్శతోటి అలాంటివి అక్కడికి వెళ్ళి వాటిని దర్శిస్తూ ఉండటం, అట్టి యత్నానికి అచ్చట మహనీయులు చిరకాలం చేసిన తపశ్శక్తి దోహదం చేస్తుంది. అందుకే దాసనవమికి వెడతానన్న భక్తునికి సజ్జనగండ వెళ్ళమని ప్రోత్సహించారు సాయి. సాయి చెప్పిన 4 సూత్రాలు బాగా యోచించదగినవి అని మాస్టర్ గారు చెప్తున్నారు.
కావాలి అనే కోరికలను విడిచి సర్వగతుడైన దైవం మీద మనసు నిలపండి, గమ్యం చేరుతారు. ఆయన ఏం అడగక్కర్లా. అది ఇది కావాలని అడగకుండా మనం అన్నిటిని విడిచి సర్వగతుడైన దైవం మీద కనుక మన మనస్సును నిలిపి చేస్తూ ఉంటే గమ్యం ఆయనే చేరుస్తారట. అందుకని సాయి చెప్పిన 4 సూత్రాలు బాగా యోచించదగినవి. ఏంటి అంటే, కావాలి అన్న కోరికలు విడిచి సర్వగతుడైన దైవం మీద మనసు నిలపండి. అదేంటండి మేము బాబాని పట్టుకుంటే ఏదో కష్టం పొరుగు తీరుస్తాడని. మొదట్లో అందరం అలాగే వస్తామంటున్నారు. కానీ అలానే ఉండిపోతే ఉపయోగం ఏముంది? మనం ఎల్‌కేజీకి లేకపోతే ఫస్ట్ గ్రేడ్‌లో మనకి ఆల్ఫాబెట్స్ నేర్చుకుంటాం బాగుంది, అక్కడే ఉంటాము మనం. అందుకని కావాలి అనే కోరికలన్నీ విడిచి సర్వగతుడైన దైవం మీద గనక మనసు నిలపండి, గమ్యం చేరుతారు. పని చెయ్యి, దేవుని నామం ఉచ్చరించు, సద్గ్రంథాలు చదువు. ఇంతవరకు ఆపారా బాబా? పోటీలు, వంతులు, కీచులాటలు మానితే దేవుడు కాపాడుతాడు. ఇది ఎంతో ముఖ్యమైనది. పని చేయి, చేసుకుంటూ పో. దేవుని నామం ఉచ్చరించు, అల్లా మాలిక్. ఎందుకని? ఆయనే యజమాని. సద్గ్రంథాలు చదువు. పోటీలు, వంతులు, కీచులాట్లు మానితేనే దేవుడు కాపాడుతాడు. ఎవరి సేవను ఉచితంగా తీసుకోవద్దు, ఇది మన నియమం కావాలి. ఎవరి సేవను ఉచితంగా తీసుకోవద్దు, అది మన నియమం కావాలి. మీ నియమం పెట్టినండి, ఎవరి ఫ్రీ సర్వీస్ తీసుకోండి అనేట్లుగా. నువ్వేం చేసినా సంపూర్ణంగా క్షుణ్ణంగా చేయి, లేదా చేయడానికి ఒప్పుకోకు అంటున్నాడు. నువ్వు ఏ చేసినా కానీ సంపూర్ణంగా క్షుణ్ణంగా చేయి, లేదా చేయడానికి ఒప్పుకోకు. రామచంద్ర కూడా బాబా అదే చెప్పారు కదా, మనందరికీ అదే చెప్తూ ఉన్నారు. ఒప్పుకున్న పని చేయటం ఎలా చేయాలట? సంపూర్ణంగా క్షుణ్ణంగా చేయాలి. మనకైతే ఎలా చేసుకుంటాం, అంతే వాళ్ళకే కదండి ఏదో చేసిద్దామండి అన్నట్టుగా ఉండకూడదు. అలా అనిపించినప్పుడు వెంటనే ఒక క్షణం మనసులో మనం పెట్టుకోవాలి, మనకే అలా ఎవరైనా చేస్తే మనం ఎలా అనుకుంటాం అని ఒక్కసారి ఆలోచన తెచ్చుకున్నాం అనుకోండి. కనుక కావాలి అనే కోరికలన్నీ విడిచి సర్వగతుడైన దైవం మీద మనసు నిలపడం, అలా చేస్తే గనక బాబా అంటున్నారు గమ్యం చేరుతారని. పని చెయ్యి, దేవుని నామం ఉచ్చరించు, సత్గ్రంథాలు చదువు, పోటీలు, వంతులు, కీచులాట్లు మానితే దేవుడు కాపాడుతాడు. ఎవరి సేవను ఉచితంగా తీసుకోవద్దు, ఇది మన నియమం కావాలి. నువ్వేం చేసినా సంపూర్ణంగా క్షుణ్ణంగా చెయ్యి, లేదా చెయ్యడానికి ఒప్పుకోకు. మాట ఇవ్వమాక, నేను చేయలేనంటని చెప్పు. ఈ సూక్తులు చదివినప్పుడు సామాన్యుడు మనకు వాటిని పాటించడం అంటే భయం వేస్తుంది. మాస్టర్ అంటున్నారు, ఈ చదివితే భయం వేస్తుందంటే అదేంటి? ఒక వంక కావాలని దేని గురించి ఎప్పుడు అనుకోకూడదు, దానికోసం ప్రార్థించకూడదు. ఇప్పుడు మనం అనుకుంటే బాబాని పట్టుకుంటే ఏదో ఆయన చల్లగా చూస్తాడు, మనకి ఇబ్బందులు తొలగిస్తాడంటే మీరు ఆయన ఏం అడగద్దంటే ఎట్లా? ఒక వంక కావాలి అని దేని గురించి ఎప్పుడు అనుకోకూడదు, దానికోసం ప్రార్థించకూడదు, మొక్కుకోకూడదు. కానీ పని మాత్రం చేయాలి. వేరొక సుఖతలంపు ఉండకూడదు. పోనీ సాటివారి మంచిదనాన్ని అనుభవించి సుఖపడదామంటే ఎవరి సేవను ఉచితంగా తీసుకోవద్దు అంటున్నారు. మనకు కోరిక లేదు కదా, మరి అప్పుడు మన కృషి సఫలమైతేనేమి, విఫలమైతేనేమి? మనం జనరల్గా అలాంటి విచక్షణ, కోరికే లేదు, అది పని ఏదో పాస్ అయితే పోయినది ఏముందండి, నాకు నెక్స్ట్ చదవాలని కోరుకోలేదు. అంటే పని సంపూర్ణంగా క్షుణ్ణంగా చేయకుంటేనేమి? అంటే జీవితం అంటే ఎట్టి సంతోషం లేకుండా బానిసలా పనిచేయడమేనా? పని చేయాలట, కష్టపడాలట, కోరికలు ఏం పెట్టుకోకూడదట, దేనికోసం ప్రార్థించకూడదట. అంటే మమ్మల్ని బానిసలా జీవించమంటారా ఏ కోరికలు లేకుండా అని మనకు అనిపిస్తుందట. దానికి తోడు జీవితంలో మమకారాలను విడిచి బిడ్డల పట్ల సైతం మేఘాలు, సూర్యుడు, వాయువు, నీరు వల్ల నిపుతులై తమ ధర్మాన్ని నేర్చుకుంటూ పోవాలట. చెప్తున్నారు కదా, అలా చేస్తే నీకు దుఃఖం ఎక్కడిది అంటూ ఉన్నారు. మనమేమనుకుంటున్నాం, మన వాడికి క్లాస్లో సెకండ్ వస్తేనే తట్టుకోలేం, ఫస్ట్లో ఎందుకు రాలా వీడికి అని. చూడండి, అంటే ఆయన ఏమంటున్నారు, నీ పని నువ్వు చేసుకుంటూ పోతూ ఉండు, మిగిలిన వేడి గురించి ఇంత చేయకు. అందుకని ఆయన ఉదాహరణ చెప్తూ ఉన్నారు. మేఘాలు వర్షిస్తాయి, భూమి సారాన్ని ఇస్తుంది, అదే ధరిస్తుంది, సూర్యుడు రశ్మిని అది మొక్క మొలిపిస్తాడు. మొక్క మొలిచినందుకు కానీ మాడిపోయినందుకు కానీ అవి సంతోషించవు, దుఃఖించవు. నువ్వు అలానే ఉండు, ఇంకా అలా ఉంటే దుఃఖం ఎక్కడది. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నాడు చూడండి, దానికి తోడు జీవితంలో మమకారాలన్నీ విడిచి బిడ్డల పట్ల సైతం,
బిడ్డల పట్ల సైతం మేఘాలు, సూర్యుడు, వాయువు, నీరు వలె నిర్లిప్తుడై మన బిడ్డ కాబట్టి ఏదైనా చేద్దాం అనుకుంటాం మనం. అలా ఉండడానికి అసలు అవకాశమే లేదు. బిడ్డను ఎందుకు ప్రేమించాలి అంటే అందులో కూడా ఆయనే ఉన్నారు కనుక. అందుకని మమకారాలని విడిచి బిడ్డల పట్ల సైతం మేఘాలు, సూర్యుడు, వాయువు, నీరు వలె నిర్లిప్తుడవై తన ధర్మాన్ని నెరవేర్చుకుంటూ చేయాలి. అందుకని దాన్ని ఇట్లా అంటున్నారు, తన ధర్మాన్ని నెరవేర్చుకుంటూ పోవాలట. కోరిక కూడకూడదు అంటున్నారు, ఇంకిట్లా ఇవి అంటున్నారు. మరి అలా జీవితంలో ఏమీ కావాల్సినది లేకుండాలంటే ఇక బాబాతో ఏం పని మనకి? ఎవరండి కష్టాలు తీర్చుకోవడానికి అడగకూడదు, కోరికలు తీరడానికి అడగకూడదు. ఏదన్నా ఎవరి సేవలను తీసుకొని సంతోషపడదామంటే ఎవరి సేవను ఉచితంగా పొందుతుంది అంటున్నారు. కష్టపడి పని చేయమంటున్నారు, ఈ దేవుడి నామం ఉచ్చరించమంటున్నారు, పోటీలు వద్దంటున్నారు, వద్దులు మాకు కాలక్షేపం ఎట్లా? అంతే కదా, పోటీలు లేవు, వద్దులు లేవు, కీచులాటలు లేవు, ఈ మాత్రమే దేవుడు రక్షిస్తాడు అంటున్నారు. అంతేకాకుండా నువ్వేం చేసినా సంపూర్ణంగా క్షుణ్ణంగా చేయమంటున్నారు. మరి కోరిక లేకపోతే ఇవన్నీ చేయటం ఎలా సాధ్యం? సంపూర్ణంగా చేయటం అవన్నీ. మన కోరిక అనుకోండి, మంచి రుచిగా తినాలనుకున్నాం, దాన్ని తగ్గట్టుగా పెడదాం. కోరిక లేదనుకోండి, ఏదో ఒకటి వేసి అక్కడ పెట్టి ఆకలేదు ఏదో ఒకటి తిందాం అనుకుంటాం. ఉప్పు ఎక్కువైందా, కారం ఎక్కువైందా అని పట్టించుకో. అంటే మమ్మల్ని బానిసలా జీవించబడుతూ ఉన్నారా? బిడ్డల పట్ల సైతం ఎలాంటి మమకారాలు పెట్టుకోకుండా ధర్మంగా ఎలా అయితే ప్రకృతిలో మనకు ఆచరించి చూపిస్తూ ఉన్నాయో దుఃఖానికి కారణం కాకుండా అలా నేర్చుకోమంటున్నారా? మరి ఇవన్నీ అవసరమైంది, ఇంక నాకు బాబాతో పనేంటి అని మాస్టర్ గారు అడుగుతున్నారు. మళ్ళీ దీని గురించి వచ్చేవారిని చెప్పుకుందాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.